నమస్కారం అండి. మనం తరచుగా పరువు హత్యల గురించి వింటూ వస్తున్నాము. చాలా సందర్భాల్లో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇష్టం లేని వివాహాలు చేసుకున్న సందర్భంలో ఆడపిల్లలను కుటుంబ సభ్యులే కడతేర్చారు. అంటే మన సమాజంలో ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఏ రకంగా పాతుకుపోయిందో, వేళ్ళూరిపోయిందో అందరం కూడా మనం గమనిస్తున్నాము. ఏదో వివాహాలు చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారని చెప్పేసి వదిలివేయకుండా వాళ్ళపైన కక్ష పెంచుకొని ఆ కక్ష తీర్చుకునే మార్గంలో ఈ విపరీతమైన స్వార్థానికి లోనై, విపరీతమైన కులాభిమానానికి, మతాభిమానికి లోనై వాళ్ళ తోడబుట్టిన చెల్లెలను, కడుపున పుట్టిన బిడ్డలను చంపుకుండేటటువంటి దరిద్రమైన పరిస్థితుల్లో మనము ఉన్నామండి. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకవేళ ఆవేశానికి లోనై, కక్షకు లోనై చంపివేసిన తర్వాత పట్టుబడ్డం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఇంకా వాళ్ళ జీవితం కూడా పోయేటంత వరకు కూడా జైలు పాలవుతూ ఉన్నారు. దీనివల్ల లాభం ఏంటి? ఎవరైతే హత్య చేశారో, చేయబడ్డారో, హత్య చేయబడిన వాళ్ళేమో చనిపోతున్నారు. వాళ్ళ భర్తలు, భార్యలు బాధపడుతున్నారు. లేదా ఈ హత్య చేయించిన వాళ్ళ కుటుంబీకులు వీళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా బాధపడుతున్నారో మనము గమనించుకోవాలి. సమాజంలో వయసు వచ్చినటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలంటే వారి వారి ఆప్షన్స్ వాళ్ళకుంటాయి. వారి వారి సెలక్షన్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా మనం ఏమీ కూడా చేయలేమని గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళే తెలిపారండి. అంటే మేజర్లైనటువంటి యువతి యువకులు వాళ్ళ జీవిత భాగస్వాములను ఎన్నుకుండేటటువంటి హక్కు వాళ్ళకున్నది. దీనికి కులము, మతము, ధనము ప్రాతిపదిక కాదు అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్ లో ఇలాంటి వివాహాలు, ఇష్టం లేని వివాహాలు చేసుకున్నప్పుడు అంతమొందించినటువంటి సంఘటన, అంటే ఎవరైతే వివాహం చేసుకున్నారో వారిని అంతమొందించినటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్నగాక మొన్న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేటటువంటి లేడీ కానిస్టేబుల్ ను సొంత తమ్ముడే పొట్టన పెట్టుకున్నాడండి. పాపం ఆమె చేసినటువంటి తప్పేంటంటే ఆవిడ ప్రేమించి వివాహం చేసుకున్నది వేరే కులానికి చెందినటువంటి వ్యక్తిని, ఎస్పెషల్లీ దళితుడిని వివాహం ఆడింది. అందువలన ఆ తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. ఆ కక్షకు తోడుగా ఆ అక్క పేరు మీద 1 ఎకరా పొలాన్ని వాళ్ళ నాన్నగారు ఇవ్వడం జరిగింది. ఆ ఎకరా పొలానికి మంచి రేటు వచ్చిందనమాట. తన వాటా వచ్చినప్పటికీ కూడా తమ్ముడు, అక్క కన్నా వాటా ఎక్కువగా వచ్చినా కూడా తమ్ముడు ఆ అక్క వాటా కూడా కాజేయాలని దానికి ఒక వంకగా ఆవిడ దళితుడిని వివాహం చేసుకుందని చెప్పేసేసి గొడవ పెట్టుకొని ఆవిడ హాలిడేస్ కి ఇంటికి సొంత గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం నుండి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు డ్యూటీ నిర్వర్తించుకోవడం కోసం వెళుతూ ఉంటే దారి కాచి యాక్సిడెంట్ చేసి వేట కొడవలితో అక్కాని కూడా చూడకుండా, రక్త సంబంధం అని కూడా చూడకుండా పాశవికంగా నరికి చంపివేసిన సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. సరే చంపాడు, ఆవిడ ప్రాణం పోయింది, మరి వీడి బ్రతికేమైపోయింది? వెంటనే పోలీసులు పట్టుకున్నారు, రిమాండ్ చేశారు, తర్వాత కేసు మోపుతారు. దీంట్లో అంటే మర్డర్ కేసు కూడా తన పైన మోపబడుతుంది. తర్వాత ఇతను జైల్లో, ఇంకా జీవితాంతం జైల్లో ఉండేటటువంటి అవసరము, అగత్యము ఏర్పడుతుంది. మరి ఇతని కుటుంబ సభ్యులు ఏమైపోతారు, ఆ ఆస్తులు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీంట్లో నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేనే లేదండి. ఎందుకంటే అమ్మాయి స్పాట్ డెడ్, అక్కడ కత్తితో నరికినటువంటి సంఘటనలు ఉన్నాయి. తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా పోలీసు వాళ్ళు సేకరించారు. కాబట్టి ఈ కక్షలు, కార్పణ్యాలు చివరికి వారి వారి అంతానికే దారి తీస్తాయని చెప్పేసి గమనించాలి. ఓకే.